నమస్తే సింగరేణి విశ్రాంతి మిత్రులకు ఈరోజు మనం సిహెచ్ కొమరయ్య గారు రిటైర్డ్ గవర్నమెంట్ గారిని మనం వారి సమస్యలు వాళ్ళ జీవితం గురించి రిటైర్డ్ అయినాక వాళ్ళు ఎట్లా యాడ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. కొమరయ్య గారు నమస్తే. నమస్తే. విశ్రాంతి కార్మికులను కేంద్ర ప్రభుత్వం కానీ జాతీయ సంఘాలు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం పట్టించుకుంటే సాలని పెన్షన్ తోటి వెళ్ళదీస్తాళ్ళు. నిత్యావసరాలు విపరీతంగా ధరలు పెరిగినాయి. మందులకు కూడా డబ్బులు సరిపోతలేవు. 300, 500, 1000 రూపాయలు 1500 వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దగ్గర పెన్షన్ ట్రస్ట్ బోర్డులో ఏమో నిలువలు లేవు అని పెంచలేరు. వాళ్ళు మనకు 3 సంవత్సరాలకు ఒకసారి 1998లో పెన్షన్ సాంగి 3 సంవత్సరాలకు దాని పెన్షన్ తక్కువ వాళ్ళకు ఎక్కువ చేసుడు అనేది దాన్ని రివైజ్ చేస్తామన్నారు. కేవలం సర్వీసులో ఉన్న ఎంప్లాయీస్కే జీతాలు పెంచుతాను కానీ జాతీయ సంఘాలు కానీ ఈ కోల్ ఇండియా డైరెక్టర్లు కానీ దిగిపోయినలోని చిన్న చూపు మరి వాళ్ళకు కూడా దిగిపోతే ఈ గతి వస్తుందని ఆలోచిస్తలేరు. ఆ మందులకు కూడా సరిపోతలేవు. పాలకు నిత్యావసర వస్తువులకు కూడా కొంతమంది అయితే మందమరి సింగరేణి కాలనీసులో బెల్లంపల్లి మంచిర్యాల గోదావరి కాయలో కొంతమంది ఫస్ట్ దిగిపోయిన వాళ్ళు భిక్షయాటన చేస్తాను. కానీ ఇక్కడ మనం నరేంద్ర మోడీ కానీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కూడా వీళ్ళు ఏమో మనం పట్టించుకొని మరి మనం కూడా ప్రజాస్వామ్య భారతీయ పౌరుని కిందనే కదా లెక్క. మన సీనియర్ సిటిజన్ అని కనీసము 3 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి పెంచి వీళ్ళ సాధక బాధకాలు ఈ జాతీయ సంఘాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలి. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్లో కూడా తక్కువ పెన్షన్ ఉన్న వాళ్ళకు వాళ్ళు పెట్టిన టార్గెట్ ఉన్నది కదా. ఇప్పుడు సిటీలలో 2 లక్షలు మించితే రేషన్ కార్డు ఇవ్వద్దు. 2 లక్షలకు సంవత్సరం ఆదాయము 2 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు మాత్రం కంపల్సరీ రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కానీ పెన్షన్కి ఎలిజిబుల్ అయితే పెన్షన్కి ఇస్తే వాళ్ళకు కొద్దిగా సీనియర్ ఉపశమనం ఉంటుంది, కొద్దిగా తాత్కాలికంగా వృత్తి వస్తుందని మనం సీనియర్ సిటిజన్స్ విశ్రాంతి కార్మికులు ఆశిస్తాను. దీన్ని అందరూ సమైక్య కొద్దీ మనము ముందుకు పోయి దీన్ని వెనకడుగు వేయద్దు. దీన్ని ఇలానే గవర్నమెంట్ తోటి కానీ కేంద్ర గవర్నమెంట్ తోటి కానీ ఒత్తిడి చేయాలి. అవసరమైతే మొన్ననే మన విశ్రాంతి కార్మిక సోదరులు కొంతమంది కమిటీ చేసి గవర్నర్కు అంటే మన ఇండియా మన ప్రెసిడెంటు గవర్నమెంట్ మినిస్టర్కి ఇచ్చిండ్రు. తర్వాత ఈమె ఉండే చూడు అదే నల్లట ఆమె గవర్నర్ కూడా రాష్ట్రపతికి కూడా వినతి పత్రం వచ్చింది. ఇప్పుడు కిషన్ రెడ్డి మనకు మనకు బొగ్గు శాఖ మంత్రికి వచ్చిండు ఆయనే. తర్వాత ఆయనకు చెప్పుకోలేం మనం బాధలు. అవసరమైతే ప్రధానమంత్రి దగ్గరికి కూడా పోయి మన సాధక పథకాలు చేసి 5 సంవత్సరాలకు ఒకసారి సర్వీసులు ఉన్న వాళ్ళకు ఎట్లా పెంచుతారో ఈ దిగిపోయిన వాళ్ళకు కూడా కొంచెం పెంచేటట్టు కృషి చేస్తే మనం ఇట్లే యూనిట్ కొద్దీ ఉండి మనము అడగాలి. మనము అడగంది ఎవరు ఇయ్యరు. ఇంట్లో కూర్చుంటే ఎవరు అన్నం పెట్టరు. కాబట్టి మన ఖర్చులో సరిపోతలు పెంచుమని కోరాలి. ఇది మా మనవి. థ్యాంక్ యూ కొమరయ్య గారు. నమస్తే.